మనకు జీవం ఉన్నది. వాక్యములో మనం బ్రతకడానికి కావలసినటువంటి ఆత్మీయ జీవితంలో బ్రతకడానికి కావలసిన జీవ ఆహారం ఉన్నది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించునని ప్రభు చెప్పాడు. కనుక ఆ వాక్యమును ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. దయచేసి యెషయా గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. యెషయా 3:9. వాని ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యమిచ్చును, తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాని బయలుపరచును. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. ప్రభు ఈ వాక్యము మన వినికిడిలో అర్థమగులా మన కృప చూపి ఆశీర్వదించునుగాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ప్రవక్త చెబుతున్న మాట ఏమిటంటే, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. అంటే వారి ముఖము వారి మీద సాక్ష్యం ఇచ్చుచున్నది అంటుంది బైబిల్. అంటే ఎవరి ముఖము ఆ మనిషి యొక్క అంతరంగంలో ఉన్న వాటికి ఒక సాక్షి, ఒక ప్రతిబింబం, ఒక అద్దము. లోపల ఉన్నవి బయట కనబడడానికి ఈ ముఖము ఒక అద్దము వంటిది. ఏమంటే లోపల దుఃఖము ఉంటే ముఖము లోపల ఆ దుఃఖము కనబడుతుంది. లోపల ఆనందం ఉంటే, హృదయములో ఆనందం ఉంటే మనిషి ముఖములో ఆనందము, తేజస్సు కనబడుతుంది. ఎవరి ముఖము వారికి సాక్ష్యం. అంటే లోపల ఉన్నది బయట కనబడడానికి బైబిల్లో కొన్ని ఆధారాలు దేవుడు చెప్పాడు. దేవుడు ఆ మనిషిని చూడడానికేమో లోపల ఉన్నవే దేవుడు చూస్తాడు. మనుషుల ఆంతర్యమును ఎరిగిన వాడు దేవుడు. మనిషి లోపల ఉన్న లోతైన వాటిని చూడగలిగిన వాడు దేవుడు. మనుషులు పైరూపమును చూసి తీర్పు తీరుస్తారు. 1 సమూయేలు 16:7 చూస్తే, యెహోవా వారి హృదయమును చూచునని రాయబడింది. మనుషులేమో పై వాటిని చూస్తారు. అంటే లోతుగా ఉన్నవి ఏవేవి ఉన్నాయో, అంతరంగము లోపల, హృదయము లోపల ఉన్నవి బయట కనబడాలంటే కొన్ని పరిస్థితులు, కొన్ని కవళికలు, కొన్ని సిచ్యువేషన్స్ మనం అర్థం చేసుకుంటాం. దాన్ని వివేచన జ్ఞానం అంటాం. కృపావరములను అదొకటి. ఒక మనిషి లోపల దుఃఖము ఉంటే ఆ దుఃఖము ముఖములో కనబడుతుంది. చూడండి, నెహెమియా అతని ముఖమును చూచి లోపల ఉన్న దాన్ని రాజు కనిపెట్టాడు. నెహెమియా 2:2 చూడండి. నెహెమియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో అక్కడ రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నది, నీ హృదయ దుఃఖము చేతని అది కలిగినదని నాతో. అంటే హృదయము లోపల ఏమున్నది? దుఃఖమున్నది. బయట రాజుకు నెహెమియా ముఖం కనబడింది, దుఃఖము. ఆ ముఖము కనిపెట్టేశాడు. ఆయన ఏం చెప్పలేదు. నెహెమియా చెప్పక ముందే తన ముఖము లోపల ఉన్న ఆ స్థితిని, అద్దాన్ని బట్టి తన హృదయాన్ని చూడగలిగాడు రాజు. హృదయము లోపల అసూయ ఉన్న, అది లోపల ఉన్న దానిని ముఖము ద్వారా దేవుడు కూడా చూశాడు. దయచేసి ఆదికాండము 4:4 5 చూడండి.
ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలిచూరున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చారు. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టారు, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకోవడం అంటే తెలుసా? చిన్నబుచ్చుకోవడం అంటే ఇంగ్లీష్లో ఫాలెట్ ఫేస్ అంటే ఆ ముఖమునకు ఉండాల్సిన ఆ కళ పడిపోవడం, ఆ ముఖానికి ఉన్న తేజస్సు పడిపోవడం. అంటే లోపల అసూయ, తన తమ్ముని మీద ద్వేషం, తన తమ్ముని మీద కోపం ఈ ముఖములో దేవునికి కనబడి. ఎందుకు చిన్నపుచ్చుకున్నావు? కొంతమంది అంటారు, ఏరా ముఖం చిన్నపుచ్చుకున్నావు, ముఖం నల్లగా పెట్టుకున్నాడు ఈ మనిషి అంట. అని అర్థం ఏంటి? ముఖము నల్ల పెట్టుకున్నాడంటే హృదయము లోపల ఏదో గాయం, ఏదో పరిస్థితి వచ్చింది. అది ముఖము ఒక అర్థం వల్లే ఉన్నది. ఇంకా ముఖమును చూసి దయచేసి నెబుకద్నెజరు రాజు యొక్క ముఖము వికారమైపోయినదట. ముఖం వికారం. దానియేలు గ్రంథంలో చూడండి. అంటే ఎందుకు వికారమైంది? లోపల కోపం ఉన్నది. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3:18-19 ఈ 2 వచనాలు చదివితే కొంతవరకు అర్థమవుతుంది. రాజా, నీ దేవతలను మేము పూజింపము అని నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము పొందినందున షడ్రకు, మెషాకు, అబేద్నెగోలను వారి విషయములు ఆయన ముఖము వికారమాయను. ఏమైపోయిందంట? వికారం. అంటే ముఖము చూడగానే కొంతమంది ఆ ముఖము లోపలే చిట్లించుకున్నాడు. ముఖము లోపలే ఇంకా అతను మాట్లాడాల్సిన పని లేదు. ఇప్పుడు చాలా దూరం నుండి ఒక చుట్టం మన ఇంటికి వచ్చాడు. చాలా దూరం నుండి లేక వచ్చాడు అనుకోండి. లేక వచ్చిన చుట్టాన్ని ఆ ఇంట్లో ఉన్న మరి కూతురు అవుతుందో కోడలు అవుతుందో ఏదైనా కదా, మిమ్మల్ని చూసిన వెంటనే ముఖము లోపల నల్లగా మార్చుకొని వీళ్ళు ఎందుకు వచ్చారు, వీళ్ళకి ఏం పని అని అనాల్సిన పని లేదు. ఆ ముఖము లోపల ఉన్న కవళికలే అండేస్తుంది. అంటే ముఖం చిట్లించుకోవడం. పైకి మాత్రం బాగున్నారా అంటారు, లోపల మాత్రం ద్వేషం. అప్పుడు ఆ ముఖాన్ని చూసి నువ్వు అక్కడ ఉండలేవు. కాసేపు ఉండగానే వెళ్ళిపోవాలని నీకు అనిపిస్తుంది. అది చెప్పకనే హృదయము లోపల జరుగుతున్న సంభాషణ, రహస్య అంతరంగంలో జరుగుతున్న ఒక ద్వేషం. పైకి కనబడుతున్న ముఖ కవళికలు సంతోషంగా నిన్ను ఆహ్వానించిందనుకో, ముఖములో ఆనందం, ముఖములో ఇక వాడు చెప్పాల్సిన పని లేదు. ఇక నేను గొప్పగా నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు అది ఇదని చెప్పాల్సిన పని. ముఖము లోపల ఉన్న కళ నిన్ను ఆహ్వానిస్తుంది. ముఖము లోపల ఉన్న ఆ ద్వేషం హృదయం లోపల నేను ద్వేషిస్తుంది. అంటే కదా, ఇది దేవుని పైపున మనం వివేచింపదగిన కొన్ని పరిస్థితులు. ఇక్కడ రాజు యొక్క ముఖము ఎలా అయిపోయిందట? వికారమైపోయింది. ఆ వికారాన్ని చూసి అందరూ అర్థం చేసుకున్నారు, షడ్రకు, మెషకు, అబేద్నెగోల మీద రాజునకు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చినప్పుడు వికారమైపోతుంది. అసూయ వచ్చినప్పుడు ముఖము చిన్నపుచ్చుకుంటారు.
ద్వేషం ఉన్నప్పుడు చిన్నబుచ్చుకుంటావు. లోపల వ్యాధి ఉన్నప్పుడు కానీ, లోపల దుఃఖం ఉన్నప్పుడు కానీ ముఖము లోపలే అది నెహెమ్యాకు కనబడినట్టు కనబడింది. అలాగే మత్తయి మనం యాకోబు పత్రికలో కూడా చూడొచ్చు. 2:18 చూడండి. యాకోబు పత్రిక 2:18లో సో దీనికంటే ముందు చదవండి. విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనబరుచుము. ఇక్కడ చూడండి, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనబరచేదనంటే, అంటే విశ్వాసం అనేది ఎలా కనబడుతుంది? క్రియల ద్వారా. అంటే నువ్వు చేసే పనుల ద్వారా నీకు విశ్వాసం ఉందా లేదా అనేది తెలిసిపోయింది. నీవు ప్రేమ చూపిస్తున్నావు అనుకో, నీ లోపల ప్రేమ ఉన్నది అని తెలిసిపోయింది. అది క్రియ. నీవు చూపించిన నీ పనులను బట్టి, క్రియలను బట్టి, మనం నడిచిన నడకను బట్టి మనలో విశ్వాసం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. మన క్రియలే విశ్వాసమును కనపరుస్తుంది. రెండవది, ఈ ముఖము కూడా కనిపిస్తుందట. దయచేసి 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:9. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములను తీర్చున్నట్టు అనుగ్రహించు. అంటే ఇక్కడ ముఖము చూసి విశ్వాసము లోపల ఉన్న లోపం, అంటే విశ్వాసము అనేది, దేవుని పైన విశ్వాసం అనేది నీకు ఉందా లేదా అనేది నీ ముఖాన్ని బట్టి చూడొచ్చు. పౌలు అలా చూశాడు. వారి ముఖములో ఉన్న ఆ కళను బట్టి, ఆ తేజస్సును బట్టి లోపల విశ్వాసము ఏ విధంగా ఉన్నదనేది అర్థం చేసుకోండి. లోపల ప్రేమ ఉంటే నీ ముఖములో ఆ కళ చాలా సంపూర్ణంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోపల ఒకవేళ దుఃఖం ఉంటే పైన నీకు ఉన్నటువంటి ఆ ముఖాన్ని బట్టి అర్థమవుతుంది కదా. నీ క్రియలు అంటే మన క్రియలు చేసేటటువంటి పనులు విశ్వాసమును కనబరుస్తాయి, విశ్వాసమును తెలియజేస్తాయి. విశ్వాసం ఎంత గొప్పదో ఈ క్రియలను బట్టి అర్థం చేసుకోవచ్చు. నీ పనులను బట్టి నీతి కలిగిన పని చేస్తే నీ విశ్వాసం గొప్పది. అసలు క్రియలే నీ విశ్వాసం మృతం. క్రియలు, నడకలో క్రియ లేదు, మాటలలో లేదు. కొన్ని హిట్స్ దేవుడు మనకిచ్చాడు. లోపల ఉన్నవి బయట కనబడడానికి ప్రాముఖ్యంగా 3 పద్ధతులు మనం కొలవచ్చు. ఒక వ్యక్తిని, ఆ భార్యను కావచ్చు, భర్తను కావచ్చు, లేకపోతే సొసైటీలో ఉన్న వ్యక్తులను కావచ్చు. నాకైతే అర్థమైంది కానీ నేను కొన్ని సందర్భాలను చెప్పలేదు. చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు. 100% ఫీల్. అంటే ప్రార్థన చేసుకోమ్మా అని చెప్పేస్తాను. ఇంకేమైనా నాకు అర్థమైంది. ఇక్కడ చాలాసార్లు చెప్పారు ప్రార్థన చేసుకోండి, ఉపవాసం నుండి ప్రార్థన చేసుకోండి అంటే పిల్లరా, ఈ లోపల రహస్యమైనవి బయట కనబడడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ఒకటేమో ముఖము యొక్క సూచన, అది. రెండవది మనం మాట్లాడే మాటల సూచన. మాట్లాడే మాటలు లోపల నుండే వస్తాయి కాబట్టి అది ఒక సూచన. దయచేసి మత్తయి సువార్త 12:34 చూడండి. మత్తయి 12వ అధ్యాయము 34వ వచనంలో యేసయ్య చెప్పాడు, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా.
హృదయములో ఏదైతే నిండి ఉన్నదో అదే బయట నోరు మాట్లాడు. అంటే హృదయం అనేది ఆత్మీయత, అంతరంగా ఆత్మకు సంబంధించిన ఒక భాగం. నోరు ఒక శారీరకమైన అవయవం. అంటే లోపల ఉన్నది ఆత్మీయత. నీ అవయవమైనటువంటి శరీరమైనటువంటి నోటి ద్వారా, నాలుక ద్వారా లోపల ఉన్నది బయట కనబడుతుంది. నీ మాటలే లోపల ప్రేమ ఉన్నదా లేదా తెలుస్తుంది. నీ మాటలే లోపల మరి కోపం ఉన్నదా, శాంతంగా ఉన్నావా తెలుస్తుంది. నీ మాటలే లోపల కక్ష ఉన్నదా, అసూయ ఉన్నదా తెలియజేస్తుంది. నీ మాటలు అంటే పిల్లరా, లోపల ఏదైతే ఉందో అది బయట కక్కుతారు. నేను చాలాసార్లు చెప్పాను, లోపల బిర్యానీ తింటే బయట కక్కేది వైట్ రైస్ కాదు. లోపల బిర్యానీ ఉంటే కక్కే వాళ్ళు ఎలా కక్కుతారు? బిర్యానీ. లోపల బిర్యానీ వైట్ రైస్ ఉంటుంది, బయట కక్కేటప్పుడు కూడా వైట్ రైస్ కక్కుతారు. అంటే లోపల మటన్ ఉందనుకోండి, బయట చికెన్ కలుపుతారా? లోపల కూడా బయట కూడా. అంటే లోపల నుండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. దట్స్ ఆల్. అంటే ఇది మనకు మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 16 నుంచి కూడా చూడండి. అక్కడ కొద్దిగా లోతుగా ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 7:16 నుంచి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొనగలరు, తెలుసుకొందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్యుదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఇక్కడ చెట్టు అంటే ఏంటి? చెట్టు అనగా ఒక వ్యక్తి, ఒక మనిషి. ఫలము అనగా అతను మాట్లాడే మాటలు సూచన. అంటే వ్యక్తి, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, వేరు కనబడదు. చెట్టుకు వేరు మనకు కనిపిస్తుందా? కనిపిస్తే అది చచ్చిపోదు. ఆ వేరు మంచిదా కాదా అనేది దేన్ని బట్టి అర్థమవుతుందంటే పైన ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క కళ. కొంతమంది మేము పొలం చేశాము, వరి పొలం చేసాం. వరి పొలం చేసినప్పుడు దానికి ఒక తెగులు వస్తుంది తెలుసా? వేరు తెగులు. విన్నారా? వేరు తెగులు అన్నారు. అంటే వేరుకు తెగులు కొడితే పైనవి ఎండిపోతాయి, ఆకులు కూడా ఎండిపోతూ ఉంటాయి. అప్పుడు దానికి ఏం పడాలంటే గుళికలు పడతారు. గుళికలు దేనికంటే పైన చెట్టు కాదండి, వేరుకు మందు. వేరు నేను చూడలేదు, బట్ చెట్టును చూసి వేరు లోపల ఉన్న పురుగును కనిపెట్టవచ్చు. అలాగే మరి వేరు తెగులు అంటే లోపల ఉన్నదాన్ని బయట చెట్టుకు ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి తెలుసుకోవచ్చు. చెట్టు లోపల ఉన్న చిగురు, ఆ తీపిదనము కానీ తీయదనము కానీ దేనిని బట్టి అర్థమవుతుంది? దాని ఫలాలు. లోపల ఉన్న చిగురు, లోపల ఉన్న దాని యొక్క లక్షణము, దాని యొక్క స్వభావము, దాని ఫలము ద్వారా అర్థమవుతుంది చెట్టు ఇది మంచిదే. కొన్నిసార్లు మనం దోసకాయలు పిచ్చి దోసకాయలు ఉంటే మంచి దోసకాయలు. నీకు ఎలా అర్థమవుతుంది చెప్పండి? అవి తినాలి, అవి తింటే ఇది పిచ్చి దోసకాయ. అంటే ఆ పాది మంచిది కాదు. అది తినకుండా నువ్వు డిక్లేర్ చేయలేవు, చేదు అని డిక్లేర్ చేయవు. ఈ పాది చేదుది, నేను ఎప్పుడు డిక్లేర్ చేస్తాను అంటే ఆ యొక్క చేదు దోసకాయని తింటే అప్పుడు ఈ పాది మంచిది కాదు, తీసేస్తాం. అలాగే ఒక మనిషి యొక్క మాటలు, ఆ మనిషి యొక్క మాటలు అతని లోపల ఉన్న ప్రేమను బయట కనబరుస్తాయి. మనిషి యొక్క మాటలు లోపల ఉన్న విశ్వాసం కనబరుస్తాయి. మనిషి యొక్క మాటలు లోపల ఉన్న సాత్వికం బయట కనబరుస్తాయి. మనిషి యొక్క మాటలు అంటే నోటికి ఒక్కటే కాదు, హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పారు.
హృదయము నుండి ఉన్న దాన్ని బట్టి నోరు ఒక్కటే కాదు, కొన్ని అవయవాలు స్పందిస్తాయి. నోరు ఒక అవయవం, కళ్ళు ఒక అవయవం, కాళ్ళు అవయవం, చేతులు అవయవం, ఇవి ఇంకా కొన్ని అవయవాలు. హృదయము లోపల ఏదైతే ఉంటుందో ఆలోచనలన్నీ కూడా పుట్టేవి, కోరికలన్నీ కూడా పుట్టేవి కేంద్రము హృదయమే. జాగ్రత్తగా మీరు బైబిల్ స్టడీ చేసేటప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేసి చదివితే చాలా విషయాలు గ్రహించవచ్చు. ఎందుకంటే ఆలోచన కానీ, కోరికలు కానీ, అలాగే లోపల ఉన్న స్వభావము, గుణం, ఇదంతా కూడా మొట్టమొదట కేంద్రము ఎక్కడ పుడుతుందంటే హృదయం. అందుకే దేవుడు అన్నిటికంటే ముఖ్యంగా హృదయమును జాగ్రత్తగా కాపాడు. సామెతలు 19వ అధ్యాయం చూడండి. ముందు ఆ మాట చదువుదాం. సామెతల గ్రంథము 19:20 చూడండి. సామెతల గ్రంథం 19:20. నరుని హృదయములో, ఎక్కడ? నరుని హృదయములో ఆలోచనలు అనేకములు పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. నరుని హృదయములో ఆలోచన అనేకములు పుడతాయి కదా. హృదయ ఆలోచన, ఎక్కువ ఆలోచన ఉంటుంది. దయచేసి ఆదికాండము 6:5, 6వ అధ్యాయం ఆదికాండం 6:5 అక్కడ కూడా చూడండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూసి. హృదయం యొక్క తలంపులోని ఊహ అంత చెడ్డ. అలాగే 8వ అధ్యాయము ఆదికాండం 21 చూడండి. మధ్య భాగం నుండి, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. బాల్యము నుండే చెడ్డది. ఎక్కడ చూసినా హృదయ ఆలోచన. ఇర్మియా గ్రంథం 17:9 ఇలా చాలా వచనాలు ఉన్నాయి. చాలా వచనాలు మనకు సాక్ష్యం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అది అంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది. అన్నిటికంటే మోసకరమైనది హృదయం. అన్ని ఆలోచనలు, అన్ని కోరికలు, అన్నిటికీ మూలము హృదయము. అందుకే దేవుడు సామెత, ఎందుకంటే ఒక హృదయము లోపల పుట్టే ఆలోచన అది నోటిని, శరీరమున భాగమైన, శరీర అవయవమైన నాలుకను, నోటిని అది స్పందింపజేస్తుంది, మాట్లాడేటట్టు చేస్తుంది. లోపల ఏదున్నదో అది బయట కక్కేటట్టు చేస్తుంది. అలాగే లోపల చెడ్డవి అన్ని లోపలే ఉన్నాయి. హృదయం. మార్కు సువార్త 7:21. మార్కు 7:21 చూడండి. దయచేసి 21 నుంచి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోపము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. ఇక్కడ మీరు చూడాలి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దొంగతనం వచ్చును కదా. దొంగతనం దేంతో చేస్తారు? కాళ్ళతో చేస్తారా దొంగతనం? నోటితో చేస్తారా దొంగతనం? దేంతో చేస్తారు దొంగతనం? చేతులతో చేస్తారు. అంటే చెయ్యి పని చేయడానికి కూడా హృదయము లోపల నుండి ఆజ్ఞ వస్తుంది. అలాగే జారత్వము, అది కూడా ఒక అవయవంతో చేస్తారు, అది లోపల నుండి వస్తుంది.
అలాగే నరహత్య చేయి ద్వారా, అంటే బయట నోటికి వచ్చేదే కాదు, చేతులకు కూడా హృదయం నుండే ఆజ్ఞలు వస్తాయి. అలాగే మన చెడు నడతలు, చెడుతనం, అలాగే నరహత్య, వ్యభిచారం, కామ వికారం, అహంభావం, ఇవన్నీ లోపల నుండే వస్తాయి. కాబట్టి లోపల నుండి మొట్టమొదటిగా కోరికలు కానీ ఆలోచనలు కానీ చెడ్డవి మొత్తం లోపల నుండి ఉంటాయి. లోపల నిండి ఉంటే దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆ నోటి మాటను బట్టి ఈ మనుష్యుడు కాని ఫలం ఫలిస్తున్నాడా, మంచి ఫలం ఫలిస్తున్నాడా, మంచి మాటలు పలుకుతున్నాడు, చెడ్డ మాటలు పలుకుతున్నాడు. లోపల మంచివి ఉన్నాయి, చెడ్డవి డిక్లేర్ చేయవచ్చు. ఒకవేళ అతడు మూగోడు అయ్యాడు అనుకోండి, ఆ మనుషుడు మూగోడు, మాట్లాడలేడు. లోపల ఉన్న చెడుతనము ఎలా అర్థమవుతుంది? అతని యొక్క నడకను బట్టి లోపల ఏమున్నదో తెలుసుకోవచ్చు. అతన్ని చేస్తే పనులను బట్టి లోపల ఏమున్నదో తెలుసుకోవచ్చు. అతను చూసే చూపును బట్టి అతని లోపల ఏమున్నదో తెలుసుకోవచ్చు. అతను వింటున్న ఆ చెడ్డ మాటలు వినేటప్పుడు వినసూపుగా ఫీల్ అవుతున్నాడు అనుకో, లోపల ఏమున్నదో తెలుసుకోవచ్చు. అంటే అతని యొక్క గుణము కానీ ఆమె యొక్క స్వభావము కానీ లోపల ఉన్నవి తెలుసుకోవాలంటే నీకు బయట కనబడుతున్న ఈ సూచనలే ఆధారము. దానిని బట్టి మంచి విశ్వాసం కాదు, దాన్ని బట్టి మంచి పాస్టర్ గారు కాదు ఇట్లా చేసుకోవచ్చు. దానిని బట్టి ఏ పాస్టర్ గారిని మనం వెంబడించాలి, ఏ అపోస్తలుని మనం వెంబడించాలి, ఏ దైవజనుడు దైవ ప్రణాళికలో ఉన్న వ్యక్తి గ్రహించవచ్చు. లోపల ఉన్నవి అవి జాగ్రత్తగా, అన్నిటికంటే ముఖ్యముగా. అందుకే దేవుడు అన్నాడు సామెతలు 4:23 చూడండి. సామెతల గ్రంథము 4:23లో నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకు. అన్నిటికంటే ముఖ్యముగా అంటే లోపల చాలా ఉన్నాయి లోపల. మనస్సు ఉన్నది, ఆత్మ ఉన్నది, ప్రాణం ఉన్నది, హృదయం ఉన్నది, అన్నీ చాలా ఉన్నాయి లోపల. అందుకే దావీదు భక్తుడు 103వ కీర్తన అన్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తము అన్నాడు. యెహోవా చేసిన ఉపకారం దేనిని? అంతరంగంలో ఉన్న అంతరంగం అంటే లోపల చాలా ఉన్నాయి. మనస్సు ఉన్నది, ఆత్మ ఉన్నది, ప్రాణము. నా ప్రాణమా యెహోవాను సముఖించుము అన్నాడు. కానీ ఒక వ్యక్తి ధనవంతుడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నాడు. దావీదు నా ప్రాణమా యెహోవాను సముఖించు, ఆత్మతో ఆరాధించు, పూర్ణ మనస్సుతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ హృదయముతోను, ఇంకా ప్రాణముతో దేవుని మనం ఆరాధించాలి. చాలా ఉన్నాయి లోపల. ఎన్ని ఉన్నా సరే, లోపల ఎన్ని ఉన్నా, అన్నిటికంటే ముఖ్యముగా హృదయమును కాపాడుకోవాలి. ఇది హృదయమును కాపాడుకోవాలి. ఈ హృదయము అన్నిటికీ మూలం. ఉదాహరణ, జీవధారను ప్రవహించునని రాయబడి ఉంది. జీవధార అనగా అదేంటి తెలుసా? దేవుని జీవధార అంటే దేవుని వాక్యమే అని అర్థం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించు. మత్తయి 4:4 ప్రకారం అంటే ఆ దేవుని మాట జాగ్రత్త, ఒక సీక్వెన్స్. దేవుని వాక్యము అది ఆహారములాగా, జీవములాగా, మన్నాలాగా, పరలోకపు జీవ ఆహారంలాగా నీ హృదయములో పలకపోయి, హృదయం అంటే ఆత్మ యొక్క గుండె అనుకోండి, మీకు అర్థమవడానికి. మనిషికి, ఈ శరీరానికి గుండె ఏం చేస్తుంది?
ఈ శరీరానికి గుండె చేసిన పని ఆత్మ యొక్క గుండె అలాగే పనిచేస్తుంది దాదాపు. ఈ శరీరం యొక్క గుండె, ఈ గుండె ఏం చేస్తుందంటే శరీరంలోని ప్రతి అణువు కూడా కండరాలకు అలాగే వెంట్రుకలకు కూడా ప్రతి నరముల ద్వారా ప్రతి కాళ్ళకు, చేతులకు, ముక్కు, నోరు, కళ్ళు, ప్రతి బ్రెయిన్ అన్నిటికీ గుండె రక్తాన్ని సప్లై చేస్తుంది, పంపు చేస్తుంది. అలా గుండె నుండి శరీర అవయవాలన్నిటికీ రక్తం పోతుంది కాబట్టి అన్ని అవయవాలు బ్రతికి ఉంటాయి. ఏదైనా అవయవం, చేతులకు రక్తం సప్లై కాలేదనుకో ఈ చెయ్యి పడిపోతుంది, దాని పేరే పక్షవాతం. కాళ్ళకు రక్తం సప్లై కాలేదనుకోండి ఈ కాళ్ళు పడిపోతాయి, దాని పేరే పక్షవాతం. అలాగే అంతరంగంలో దేవుని జీవము కలిగిన వాక్యము హృదయము లోపల నీవు నింపుకుంటే, హృదయంలో దేవుని వాక్యముతో నింపబడాలి. పోయిన ఆదివారం అంతకుముందు ఆదివారం మనకు హెబ్రీ 8వ అధ్యాయంలో హృదయములో నా ధర్మ విధులను ఉంచేదను అన్నాడు. 8వ అధ్యాయము దయచేసి 10వ వచనం చూడండి. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయము అను వాటి మీద రాయును. హృదయం అనే హృదయం మీద ధర్మశాస్త్రము నిండుగా ఉందనుకోండి. హృదయము లోపల దేవుని వాక్యము సమృద్ధిగా నింపబడింది అనుకోండి. అతని మాటలు ఎలా ఉంటాయి చెప్పండి మీరు. హృదయము లోపల దేవుని వాక్యము నిండుకుంటే అతని మాటలు ఎలా ఉంటాయంటే ఆ మాటలలో ఎక్కువ వాక్యమే వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతలు 7:3 కూడా చూడండి. సామెతలు 7, నీ వేళ్ళకు వాటిని కట్టుకొను, నీ హృదయము పలక మీద వాటిని వ్రాసుకొను, నా ఆజ్ఞలను అని 2వ వచనం. అంటే దేవుని మాటలు, మొదటి వచనం చూస్తే దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు హృదయంలో నిండుకుంటే నీ మాటలు వాక్యము అనుసారంగా వస్తాయి. నీ లోపల దేవుని వాక్యము నిండుగా ఉంటే నీ చూపు వాక్యానికి తగ్గట్టుగా చూపు వచ్చేస్తుంది. లోపల హృదయం అంతా నిండుగా నింపుకుంటే నీవు నడిచే నడక వాక్యానుసారంగా ఉంటుంది. చప్పటి దేవుని లోపల ఏమంటే సినిమాలకు సంబంధించిన నిండుకుంటే సినిమా ఒకేసారి 10 సార్లు 20 సార్లు చూశాడు. నీ నడక కూడా సినిమాలో ఉన్న హీరో తగ్గట్టుగా నడవాలని అనిపిస్తుంది. నీ చూపు కూడా అలాగే, నీ సిచ్యువేషన్ కూడా నీ లోపల లోకము నిండుకుంటే ఏమంటే లోపల నీ హృదయం లోపల లోకములో ఉన్నవి నిండుకుంటే నీ నడక కూడా లోకానుసారంగా ఉంటుంది. అంటే లోపల కీలకం అది ఒక స్టీరింగ్, మనిషి స్టీరింగ్ లాంటిది. అందుకే నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోమని అన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ హృదయము లోపల వాక్యము ఉంటే ఆ వాక్యము జీవధారను హృదయములో నుండి ప్రవహించును అన్నాడు కదా సామెత 4:23లో. ఆ జీవధారలు హృదయం నుండి నీ కళ్ళకు పోతాయి. అప్పుడు కళ్ళు తెరవబడి దేవాది దేవుని మహిమను చూడగలవు. హృదయంలో జీవధారలు ఉంటే అక్కడి నుంచి నీ పాదములకు పెడతాయి. నీ పాదాలు దేవుని పాటలో నీ వాక్యమే నా పాదములకు దీపములాగా మారిపోతుంది. అలాగే నీ హృదయం లోపల దేవుని సన్నిధి ఉంటే నీ కార్యాలు, నీ చూపు, నీ మాటలు దైవికంగానే ఉంటాయి. ఈ లోకము రెచ్చగొట్టినట్టుగా ఉండదు. ఈ లోకము తృణీకరించినట్టుగా అసలు ఈ లోకానికి మనకు సంబంధం లేనట్టుగానే ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే లోపల ఉన్నవి బయట నీ నోటి ద్వారా ఫలము ద్వారా అర్థమవుతుంది. రెండవది నీ
ముఖము లోపల ఉన్న దానిని బట్టి నీ ముఖము అర్థమవుతుంది. నీ ముఖమును బట్టి లోపల ఉన్న సిచ్యువేషన్ అంతా గ్రహించవచ్చు. అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ విశ్వాసం మ్యాక్సిమం అంత లోతుగా తెలుసుకోవాలి. మీరు కూడా తెలుసుకోవచ్చు. అది ఈజీ. పరిశుద్ధాత్మ దేవుడే తెలియజేస్తాడు. అంటే హృదయ అంతరంగంలో ఉన్నవి బయట కనపడడానికి ఒకటేమో నోటి మాటలు, అలాగే నోటి కవళికలు, మూడవది నీ నడక, నీ క్రియలు, నువ్వు చేస్తున్న పనులు, నీ లోపల ఉన్న దాన్ని బయటకు వస్తాయి. 3 చెప్పారు. ఒకటేమో ముఖమును చూచి లోపల ఉన్నటువంటి వాటిని తెలుసుకోవచ్చు. ముఖమును చూచి లోపల ఉన్న సమస్తమును తెలుసుకోవచ్చు. విశ్వాసం తెలుసుకోవచ్చు, దుఃఖం తెలుసుకోవచ్చు, బాధ తెలుసుకోవచ్చు, అసూయ తెలుసుకోవచ్చు, అది తెలుసుకోవచ్చు. కానీ హృదయం లోపల ఉన్నటువంటి దాన్ని బట్టి నీ మాటల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది రెండోది. మూడవది నీ నడక, మన నడక, మన కార్యాలు, క్రియలు, చేస్తున్న పనులు. మాటలు అవసరం లేదు, నోటిని చూడాల్సిన అవసరం లేదు. క్రియలను బట్టి, పనులను బట్టి, చేష్టలను బట్టి ఈ మనుష్యుడు సత్యవంతుడా, నీతివంతుడా కాదా డిక్లేర్ చేసుకోవచ్చు. ఇంకా అవే వాటి మీద సాక్ష్యం. నీ ముఖమే నీ మీద సాక్ష్యం, నీ మాటలే నీ మీద సాక్ష్యం, నీ ప్రవర్తనే నీ మీద సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొకటి మనం తెలుసుకోవాలి. హృదయం లోపల అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడగలం. ఆలోచన కానీ, కోరికలు కానీ అన్ని హృదయంలోనే పుడతాయని చెప్పాడు. మరి మనస్సు ఏం చేస్తుంది? దేవుడు అన్నాడు, నీ పూర్ణ హృదయముతో, మత్తయి సువార్త, మనస్సు వేరు, హృదయం వేరు, ఈ రెండు వేరు వేరు భాగాలు. 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం చూడండి. మత్తయి 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి కదా. ఇక్కడ హృదయం అనేది మనకు ఆత్మ యొక్క గుండె అనుకోండి. ఆత్మ యొక్క గుండె. ఆ ఆత్మకు రక్తం సప్లై కావడానికి దేవుని వాక్యం అనే జీవధారే ఆ రక్తం లాగా పనిచేస్తుంది. అన్ని అవయవాలు సప్లై అవుతాయి. ఆ జీవధార ఆత్మ యొక్క హృదయం నుండి కళ్ళకు పోలేదనుకో, వాడు దేవుని చూడలేదు, వాడు గుడ్డివాడు. అంటే హృదయంలో ఉన్న జీవధార, ఆ వాక్యం అనే జీవధార చేతులకు సప్లై కాలేదన్నాడు. చేతులకు పక్షివాతం వచ్చినట్టు దేవుని పనులు చేయలేడు. ఆత్మ సంబంధమైన అదృశ్యమైన ఆ పనులు చేయలేడు. హృదయంలో ఉన్న జీవధార వాని కాళ్ళకు సప్లై కాలేదన్నాడు. ఆ కాళ్ళు పక్షివాతం వచ్చినట్టు. ఆ అంతరంగ పురుషుని కాళ్ళు పక్షివాతం, అది దేవుని కొరకు పరిగెత్తాం. అంటే హృదయం యొక్క జీవధార నోటికి రాలేదనుకోండి. ఆత్మ యొక్క ఆ నోటికి దేవుని వాక్యమును ప్రకటించడం. అంటే జీవధారలు సప్లై కావాలి ప్రతి అవయవానికి. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇది హృదయం యొక్క కార్యాలు, ఆలోచనలు, కోరికలు అని అక్కడే ఉంటుంది. మరి మనసు ఏం చేస్తుంది? బైబిల్లో ఎక్కువ శాతం నేను చదివినంత వరకు బైబిల్లో హృదయము అనేది ఎక్కడ రాయబడి ఉంటుందో మనస్సు అనేది అక్కడే రాయబడి ఉంటుంది. మనం హెబ్రీ 8:10లో కానీ ఇంకా చాలా చూడండి, 1-2 చూడండి, ఎఫెసీ 4:18 కానీ ఇంకా బైబిల్ మొత్తం మీరు పరిశీలన చేయండి. హృదయము అనేది ఎక్కడ ఉంటుందో ఎక్కువ శాతం అక్కడ మనస్సుకు సంబంధించి
సంబంధించి కూడా లింక్ ఇస్తాడు దేవుడు. నేను పోయినసారి ఆరాధన ఎప్పుడు చెప్పాను, మనస్సును హృదయానికి ఒక బైపాస్ రోడ్డు ఉంటుంది. ఒంగోలుకి గుంటూరుకి బైపాస్ రోడ్డు ఉన్నట్టు హృదయానికి మనస్సు అంటే తల లోపల అనుకోండి. మీకు అర్థమవుతాను. మనస్సు అంటే దాని మీనింగ్ లేదు, కానీ అర్థమవడానికి మీకు స్పష్టంగా మైండ్ లోపల తల లోపల అనుకోండి. హృదయం అంటే గుండె లోపల ఆత్మ తల కింది భాగం అనుకోండి. అప్పుడు ఈ రెండింటికి మధ్య ఒక బైపాస్ ఉంటుంది. బైపాస్ ఉంటుంది కనుకనే హెబ్రీ 8:10 మనస్సులో ఉన్న ధర్మ విధులు హృదయం మీద రాస్తాను అన్నారు. అలాగే హెబ్రీ 10:16 హృదయం లోపల ఉన్న ఆ దేవుని ధర్మ విధులు మనస్సులో రాస్తాను అన్నాడు. అటు ఇటు అంటే హృదయం లోపల కోరిక పుడుతుంది. అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవడానికి చాలా సార్లు దేవుని ప్రార్థన చేశారు. హృదయానికి మనస్సుకు మధ్య అసలు ఏంటి ప్రభా, ఈ లింక్ ఏంటి, ఈ భేదం ఏంటి, ఈ డిఫరెన్స్ ఏంటి? నాకు అర్థమైతే మీకు అర్థమైంది, నాకే అర్థం కాలేదనుకో మీకేమర్థమైంది? ఏసై చెప్పినవి లోతుగా ఉంటాయి, కానీ పాస్టర్ గారికే అర్థం కాలేదనుకోండి. విశ్వాసులకు ఏమర్థమైతే చెప్తాడు, విశ్వాసులు కూడా అర్థం కాదు. అందుకే చాలా మంది విశ్వాసులు కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఎందుకు? పాస్టర్ గారు కన్ఫ్యూజ్లో ఉన్నాడు కాబట్టి. కానీ నాకు క్లారిటీ ఉంది, మీకు కూడా క్లారిటీ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయములో అంటే అందుకే పాట పూర్ణ మనస్సుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమింతు, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. అంటే పూర్ణ మనస్సుతో ఎలా అంటే హృదయం లోపల ఆలోచన పడుతుంది. అన్ని ఆలోచనలకు, కోరికలకు, అన్ని ఉద్దేశాలకు, తలంపులకు మూలం హృదయం. మైండ్ ఏం చేస్తుంది తెలుసా? హృదయంలో పుట్టిన ఆలోచన ఎలా నెరవేర్చుకోవాలి, ఎలా దానిని చేస్తే సక్సెస్ అవుతుంది, ఎలా ఈ ఆలోచన చేస్తే, ఈ ఆలోచన ఏ విధంగా చేస్తే దానిని మనం జయించవచ్చు, పడద్రోయవచ్చు, ఏం చేయాలి అనేది ఆలోచన చేసేది మైండ్లో, మనస్సులో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది, ఒక భిక్షగాడు మీ ముందు ఉన్నాడు అనుకోండి. భిక్షగాడున్నాడు, దీనంగా అడుగుతున్నాడు, అయ్యా దయచేసి నాకు ఏదైనా సహాయం చేయండి అని దీనంగా అడుగుతున్నాడు అనుకోండి. మీ హృదయంలో కోరిక పడుతుంది, వీడికి 100 రూపాయలు ఇద్దాము, పాపం చూడడానికి చాలా బీదంగా ఉన్నాడు, ఆకలితో ఉన్నట్టున్నాడు, లేకపోతే ఇంకా బాధలో ఉన్నాడు అన్నట్టుగా నీ హృదయం లోపల ఒక ఆలోచన వస్తుంది. కానీ నీ మనసు ఏం చెప్తుందో తెలుసా? 100 రూపాయలు ఇస్తే వీడు తాగుతాడేమో, డబ్బు 100 రూపాయలు ఇస్తే వీడు వ్యర్థంగా ఇంకేదైనా చేస్తాడేమో, 100 ఇద్దామా, నా చేతిలో ఎంత ఉంది, 200 ఇద్దామా, 100 ఇద్దామా, 50 ఇద్దామా అంటే ఈ తర్కము చేస్తుంది. దానిని విపులంగా లోతుగా ఎలా చేయాలి, ఈ ఆలోచన ఇప్పుడు ఇంకొకటి ఎలా చేయాలనేది నీ మైండ్ చెబుతుంది. నీకు హృదయం లోపల దొంగతనం చేయాలని ఆలోచన వచ్చింది. హృదయం లోపల నుండి దొంగతనం వచ్చునని మాకు 7:8 దొంగతనం చేయాలి. కానీ నీ మైండ్ నీకు చెబుతుంది ఎలా చేయాలనేది వచ్చింది. ఇప్పుడు ఎలా? రాత్రి చేయాలన్నా పనులు చేయాలి. రాత్రి చేస్తే వంటికి మొత్తం ఆంధ్ర వేసుకొని పూజ చేయాలా, డైరెక్ట్గా పూజ చేయాలి? ఎలా చేయాలి దొంగతనం అంటే ఏ విధంగా
గోడ దున్ని చేయాలా, లోపల ఇలా చేయాలా, అలా చేయాలి. ఇవన్నీ చేతి ఆలోచన మైండ్. హృదయం లోపల వ్యభిచారం ఎలా చేయాలి దాని ప్లాన్లు రూట్ చూపించేది మనస్సు. ఈ మనస్సు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మనస్సు ఒక లిమిట్ ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు. ఏమండి, మనకు భగవద్గీత అది కూడా చదివారు. మనస్సును కోతితో పోల్చుతుంది. అంటే ఒక చోట స్థిరంగా ఉండదు, కోతి అటు ఇటు తిరుగుతా ఉంటుంది. అంటే కదా ఈ మనస్సు స్థిరమైనది కాదు, ఎటువంటి పోతా ఉంటుంది. కానీ దాన్ని కంట్రోల్ చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్ముని ద్వారా నీవు దేవుని సన్నిధిలో తీర్మానం ద్వారా దాన్ని స్థిరపరచుకోవాలి. అందుకే దావీదు భక్తుడు 51:10 కీర్తన గ్రంథంలో అక్కడ మనం చూడవచ్చు. 51వ కీర్తన 10వ వచనం చూడండి. చరణం, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, అంతరంగములో స్థిరమైన మనస్సును. ఏ మనస్సు కోరుకుంటున్నాడు దావీదు అంటే, అంతకుముందు ఎలా ఉన్నది దావీదు భక్తుని మనస్సు? అస్థిరము. అంటే కొంత అది చేయాలి, ఇది చేయాలి, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఒక చోట ఉండదు, నిలకడ ఉండదు, మనస్సు నిలకడ ఉండదు, అస్థిరం. కానీ ప్రభువునందు బలముగా ఎదిగిన భక్తులకు, ప్రభు వాక్యములో సన్నిధిలో బలముగా ఎదిగిన వాళ్ళకి స్థిరమైన మనస్సు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మనస్సును ఎక్కడైనా మనం ఉంచవచ్చు. ఏమంటే ఈ మనస్సును లోకం మీద ఉంచవచ్చు, పరలోకంలో ఉంచవచ్చు, దేవుని మీద ఉంచవచ్చు, దయ్యం మీద ఉంచవచ్చు, వ్యభిచారం మీద ఉంచవచ్చు. ఈ మనస్సును నువ్వు ఎక్కడైనా పెట్టవచ్చు, నీ ఇష్టమైంది. మనస్సును ఎక్కడైనా ఉంచవచ్చు అని చెప్పానే. లేఖనం ఏంటి? దయచేసి కీర్తనల 24వ కీర్తనలో చూడండి. దయచేసి 4వ వచనం, 24:4 కీర్తన 24. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకై, కపటముగా ప్రమాణం చేయకై, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉంటూ వాడే. ఇక్కడ మనస్సు ఉన్నది, హృదయం ఉన్నది. ఈ రెండు కూడా పక్క పక్కన. ఇదా మనం చదువుకున్న 51వ కీర్తన 10లో కూడా మనస్సు ఉన్నది, హృదయం ఉన్నది. ఈ రెండింటికి బైపాస్ ఉన్నది. మనస్సు ఉన్న చోట ఎక్కువ శాతం హృదయం ఉంటుంది. ఈ రెండింటికి లింక్ ఉంది. మనస్సు పడిపోతే హృదయం కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టకయు అంటే పెట్టే అవకాశం ఉందా లేదా? వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టే అవకాశం. అలాగే ఎక్కడైనా ఉంచవచ్చు ఈ మనస్సు. యెషయా గ్రంథము దయచేసి 26:3 చూడండి. యెషయా 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గల వారిగా కాపాడుదు అన్నాడు దేవుడు. అంటే మనస్సు ఎవరి మీద ఆనుకోనివ్వాలి? దేవుని పైన ఆనుకునేటట్టుగా చేయొచ్చు. ఈ భూమి మీద నేను ఉండి ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో, ఈ భూమి మీదనే ఉండి నీ మనస్సును దేవుని పైన నిలకడగా ఉంచవచ్చు. చెప్పడం దేవుని మీద వ్యర్థమైన దాని మీద కూడా మనస్సు ఉంచవచ్చు. అంటే పనికి రాని వాటి మీద మనస్సు ఉంచవచ్చు. పనికి రానివి ఎల్లప్పుడు 24 గంటలు సినిమాలు చూడటం, సినిమా మీద మనసు, టీవీ సీరియల్ చూడటం, దాని మీద మనసు, లోక ధనము సంపాదన దాని మీద మనసు, తాగుడు మీద మనస్సు, వ్యభిచారం మీద మనస్సు. ఈ మనస్సును సాతానుడు క్యాప్చర్ చేస్తాడు, పట్టుకుంటాడు. సాతానునికి దొరికేది 2 భాగాలు. సాతాను పట్టుకోగలిగినవి మనిషి లోపల 2. ఇంకో చోట కూర్చోండి. మనస్సు కొలస్సీ 3వ అధ్యాయం చూడండి.
కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి మొదటి వచనం నుండి. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెతుకుడి. క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకూడి. అంటే పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోండి. ఇది ఒక వస్తువు లాంటిది మనస్సు. నీ చేతిలో ఉన్న వస్తువు ఇది నా చేతిలో ఉంది కదా, చూస్తున్నారు మీరు. దీన్ని బైబిల్ మీద పెట్టవచ్చు. నేను పెట్టాను, అది అక్కడే ఉంటుంది. అలాగే టేబుల్ మీద పెట్టవచ్చు, టేబుల్ మీద పెట్టాను, అక్కడే ఉంటుంది. అలాగే దీని మీద పూల మీద పెట్టు, అక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ మీద పెట్టచ్చు, అక్కడే ఉంటుంది. నీ మనస్సును కూడా నీవు ఎక్కడైనా తీసుకెళ్ళి పెట్టచ్చు. అర్థమైంది? ఎక్కడైనా పెట్టచ్చు. నీ మనస్సును సాతాను ఏం చేస్తాడంటే రెండు వాటిని, మనస్సును హృదయాన్ని వాడు క్యాచ్ చేయగలరు. మనిషి మొత్తాన్ని కాదు. సాతాను పట్టుకునే ఆయుధాలు, సాతాను పట్టుకునే ముఖ్యమైన పరిస్థితులు రెండే. అది పౌలన్న అంటాడు చూడండి, 2వ కొరింథీ పత్రిక. త్వరగా ముగిస్తాను కాబట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా డీప్గా మీరు వినాలి. త్వరగా ముగిస్తాను కాబట్టి హల్లెలూయా చెప్పండి. అంటే మాలో ఒకరు ఎక్కడో ఉంటున్నాను. ఏంటి మనసు, ఏంటి ఏ హృదయం ఏంటి, అసలు ఈ పాస్టర్ గారు ఏంటి ఇలా ఉన్నాడు, ఆలోచన ఎక్కువ చేసి మైండ్ అయినా పోయిందా అని అనుకోదు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించుచున్న దేవుని మర్మము ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి 2వ కొరింథీ 11 అధ్యాయం 3వ వచనం చూడండి. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు, అంటే అసలు దేవుడు డైరెక్ట్గా ఇక్కడ ఏమంటాడంటే సర్పము హవ్వను మోసపరిచినట్లుగా ఏమంటారు, మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి తొలగిపోతారని భయపడు. అంటే వాడు సర్పము ఎలాగైతే అవ్వను మోసము చేశాడో అలా సర్పం అంటే సాతానుడు, అపవాది, దుష్టుడు మీ మనస్సులను చెరుపుతాడేమో. దట్ ఈస్ ద కీ పాయింట్. వాడు పట్టుకునేది మనస్సును చెరిపి హవ్వలాగా నిన్ను మోసం చేయొచ్చు. నీ శరీరాన్ని కాదు వాడు పట్టుకునేది, నీ కాళ్ళు కాదు వాడు పట్టుకునేది, నీ చేతులు కాదు వాడు పట్టుకునేది. ఆ సర్పమైన సాతానుడు అయిన వాడు మీ మనస్సును పట్టుకొని నిన్ను క్రీస్తు నుండి దూరం చేయొచ్చు. ది క్లియర్ స్టేట్మెంట్. సర్పమైన సాతానుడు, అపవాది, దుష్టుడు మీ మనస్సును పట్టుకుంటే ఆ మనస్సును వాడే ఈడ్చికెళ్తాడు ఏదో ఒక చెడ్డ వాటి మీద పెట్టడానికి. నీ మనస్సును వాడు పాపం మీద ఉంచడానికి తీసుకెళ్తాడు. వాడికి ఇవ్వదు మనస్సు. మీ మనస్సును వాడు పట్టుకుంటే వాడు ఎక్కడైనా తీసుకెళ్ళి పెట్టవచ్చు. వాడి చేతిలో మనస్సుని వద్దు. పైన రెండోది, వాడు మనస్సును పట్టుకోవచ్చు అనేది కీలకం. కొంతమంది మనస్సులను వాడు చెరిపేశాడు. మనస్సులు చెరపబడి అని రాయబడి ఉంది కదా. దయచేసి 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. అంటే వాడు మనస్సులను చెరిపి అని రాయబడి 3వ అధ్యాయం చూడండి. సత్య విషయమై అనుభవ జ్ఞానము కలిగిన విశ్వాసులు అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని చూడవచ్చు. మనస్సులను చెరపి అనే మాట ఉంటుంది.
అంటే దుష్టుడైన అపవాది ఏం చేస్తాడంటే వాడు మనస్సులను, అంతరంగంలో ఉన్న మనస్సులను, కొంతమంది మనస్సులను వాడు చెరిపాడు. బైబిల్లో చాలా చోట్ల రాయబడి వారి మనస్సులు చెరపబడి అని రాయబడి ఉంది. సో వాడు మనస్సులను జరుపుతాడు, మనస్సాక్షిని వాడు చెరిపివేస్తాడు. రెండవది మనం చూసినట్లయితే ఇలాగా రెండవది మనం గమనించినట్లయితే వాడు హృదయాన్ని కూడా చెరుపుతాడు. రెండవది కీలకమైనది హృదయం కదా. హృదయాన్ని కూడా వాడు చెరపవచ్చు, హృదయాన్ని కూడా మోసం చేయవచ్చు, హృదయమును కూడా పాడు చేయవచ్చు. మనకు అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూడండి, అపోస్తలుల కార్యం 5:3 చదవండి. అక్కడ అననీయ భూమి ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అంటే హృదయమును వాడు ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అపవాది అయిన సాతానుడు హృదయమును కూడా వాడు ప్రేరేపించి పాడు చేయవచ్చు. అలాగే మనస్సును పాడు చేయవచ్చు, వాడు హృదయాన్ని కూడా పాడు చేయవచ్చు. ఈ రెండిట్లో దేనినైనా వాడు పాడు చేయవచ్చు. వాడు ఆ రెండింటిని పట్టుకుంటాడు. ఇప్పుడు మనస్సులను, కొంతమంది మనస్సులను చెరిపిన వాడు, వారి మనస్సాక్షి. ఇంకో చోటు కూడా మనం చూడవచ్చు. దయచేసి విశ్వాస భ్రష్టులు అయిపోయారట వారి మనస్సాక్షి. మొదటి తిమోతికి రాసిన పత్రిక దయచేసి 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. అంటే వారి మనస్సాక్షి ఏమైపోయిందంటే చెడిపోయింది. వారి మనస్సాక్షి చెడిపోయిన వారి వలె వారు ఉన్నారు. రెండవది హృదయమును కూడా వాడు చెరపగలడు, హృదయాన్ని కూడా వాడు పాడు చేయగలడు. ఈ రెండింటినీ వాడు పాడు చేస్తాడు కనుకనే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా పాడు చేసే అవకాశాలు ఉన్నాయి కనుకనే దేవుడు మనకు దయచేసి హృదయము చుట్టూ అలాగే మనస్సు చుట్టూ కంచె వేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతారా. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులు అంటే మనస్సు అనేది హార్ట్, ఇంగ్లీష్ బైబిల్లో చూడాలి. అక్కడ కీప్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్, MINDS, మైండ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ అని ఉంది. హార్ట్ అండ్ మైండ్స్ అంటే హృదయములకు, మనస్సులకు, ఆలోచన. దేవుడు ఏం వేస్తున్నాడ? కావలియుడు. ఎందుకు? ఈ రెండింటి మీదనే సాతాను యొక్క గురి ఉన్నది. నిన్ను పాడు చేయాలంటే ఈ రెండిట్లో ఒక్కటి దొరికిన వాడికి వాడు ఇచ్చేస్తాడు. ఇస్కరియోతు యూదాకు హృదయం లోపల వాడు దూరాడు, మనసులో కాదు. తర్వాత మనసులో వచ్చాడు. యోహాను సువార్త 13:2లో ఈ మాట, ఇస్కరియోతు యూదా హృదయంలో ఆలోచన పుట్టించాడు. అలాగే అక్కడ అపోస్తలుల కార్యము 5:3లో హృదయము లోపల అననీయ ఎందుకు సాతాను నీ హృదయములో ఆలోచన పుట్టించాడు. అంటే హృదయం లోపల కొన్ని వాడు పుట్టించి మనిషిని నాశనం చేయవచ్చు. అలాగే పౌలు అన్నట్టు మీ మనస్సులను చెరిపి సాతానుడు క్రీస్తు నుండి మిమ్మల్ని వేరు చేస్తాడేమో, దేవుని సరళత నుండి మిమ్మల్ని దూరం చేస్తాడేమో అని భయపడుతున్నాను.
అంటే ఈ రెండింటిని చుట్టూ దేవుని కంచె ఉండాలి, దేవుని కాపుదల ఉండాలి. ఈ రెండింటి లోపల దేవుని వాక్యము నిండితే, దేవుని వెలుగు వచ్చేస్తే చీకటికి స్థానం ఉండదు. చెప్పండి దేవుని మహిమ. ఈ రెండు చాలా కీలకం. మిగతా అవయవాలన్నింటికంటే ఈ రెండు కీలకం. ఈ రెండింటిలో కంటే హృదయము కీలకం. అందుకే హృదయము ఏ విషయాల మీద నేరారోపణ చేస్తుందో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. మొదటి యోహాను పత్రిక 3:9 ప్రకారం. అలాగే మనస్సు ఏ విషయాలు మన మీద నేరారోపణ చేస్తుందో అది కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. రోమా 2:15 ప్రకారం. రోమా 2:15 మొదటి యోహాను పత్రిక 3:20. ఈ రెండు మంచి నాకు మన హృదయం ఎక్కువ శాతం నా బైబిల్ స్టడీలో, నా పరిశీలనలో ఈ రెండింటినీ కీలకముగా, జాగ్రత్తగా, స్థిరముగా ఉంచగలిగి దేవుని మీద ఆనుకొని ఉంచగలిగిన వాడు స్థిరుడు. అతడు కదలని వాడు. ఎన్ని తుఫాన్లు వచ్చినా కదలడు. ఎంత పెద్ద అల్లలు అలలు వచ్చినా కదలడు. ఎంత భయంకరమైన శోధన వచ్చినా కదలడు. అతడు స్థిరముగా దేవుని యందు నిలకడగా ఉంటాడు. అతని మనస్సు దేవుని మీద ఆనుకొని ఉంటాడు. కాబట్టి అతని హృదయం వాక్యంతో నిండి ఉంటుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ రోజు మనం ఏమైనా పరీక్ష చేసుకోవాలి. నా హృదయం దేనితో నిండి ఉంటుంది, అది పరీక్షకు ఆధారం. ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి. నా హృదయం లోపల ఏముంది? నా నడకలో అది బయట లోకానికి కనబడుతుంది. నా మాటలో ఆ ఫలములు కనబడుతున్నాయి. నా క్రియలలో ఆ విశ్వాసం నాలో ఏముంది అది కనబడుతుంది. కాబట్టి నా హృదయాన్ని మార్చుకోవాలని ఇష్టపడేవాడు ఉండండి. ఇంకా నేను నిండుగా వాక్యంతో నింపబడాలి, నా మనస్సులో దేవుని వాక్యంతో నింపబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వారు పరీక్షించుకోవాలి. మన లోపల మనమే పరీక్షించుకోవాలి. తమను తాము పరీక్షించుకొని ప్రభు శరీరాన్ని తీసుకోవాలి. అలాగే తమను తాము విమర్శించుకొని, ఈ రెండు మాటలు ఉన్నాయి. మొదటి కొరింథీ 11వ అధ్యాయంలో తను తాను పరీక్షించుకోవాలి, తను తాను విమర్శ చేసుకోవాలి. నువ్వు అలా చేయాల్సింది కాదు, నువ్వు అలా మాట్లాడాల్సింది కాదు, ఇలా నడవాల్సింది కాదు అని ఎవరికి వారే పరీక్ష చేసుకోవాలి, ఎవరికి వారే విమర్శ చేసుకోవాలి. అప్పుడు తప్పులు కనబడిన వాటన్నిటినీ ఈ పునరుద్ధానాది వాటన్నిటిని దూరం చేసుకుంటే అప్పుడు నిందారహితంగా ప్రభు నీ లోపల చేస్తాడు. మన లోపల ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన హృదయం లోపల, మన అంతరంగంలో ఆయన ఆశీనుడై పరిశుద్ధమైన స్థలంలోనే ఆయన ఉంటాడు. మన హృదయం పరిశుద్ధమైనదైతే ఆ పరిశుద్ధ స్థలంలో ఆయన ఉంటాడు. మన హృదయాంతరంగము అది అపవిత్రమైతే అపవిత్రమైన చోట ఆయన ఉండడు. మీ హృదయము దేవుని ఆలయం. మన లోపల అంతరంగమే దేవుని ఆలయం. మీ దేహం దేవుని ఆలయం. కనుక పరీక్షించుకుందాం రండి. అందరూ కూడా తల వంచి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనమందరము దేవాది దేవుని ఎదుట చూస్తూ పరీక్షించుకుందాం రండి. ప్రభు కృప మనకు తోడై నడిపించును గాక. ఆమేన్.